ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది హైదరాబాద్ అండి. నా పేరు జోగిని చిన్నారి. హైదరాబాద్‌కి చార్మినార్ దగ్గర ఉంటాను నేను. ఇక్కడ అమ్మవారు సమ్మక్క సారక్కకు 2 ఇయర్స్ ఒకసారి జాతర అండి. చాలా ఘనంగా జరుగుతది. అలాగే అమ్మవారు అనుకున్నది అమలు చేస్తది. కోరింది కొంగులో పెడుతది. ఏ విధంగానే పిల్లలు కానోళ్ళకి పిల్లలు ఇస్తది. మా మీద అమ్మవారిది పూనకం రావడం వలన మేము వచ్చి ఏడాది జాతరకొచ్చి రంగరంగ వైభవంగా చేస్తామండి. సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేనొచ్చేది ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి వస్తున్నానండి సమ్మక్క సారకు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇలాంటి ఇక్కడ ఎట్లా అంటే అమ్మవారికి గద్దెల మీద ఈ రోజేమో సారలమ్మ వస్తది. రేపేమో సమ్మక్కొస్తది. చాలా గ్రాండ్‌గా అమ్మవారికి పూజలు, పునస్కారాలు 7:30 కాడ అన్నీ తాగుడు, తినడం మంచి అన్ని విధాలుగా అయితదండి. చాలా మంచిగా అనుకున్నది అమ్మవారు ఏదైనా గానీ సమర్పిస్తది అమ్మవారు. అమ్మవారు మీద మీరు ఒక పాట పాడారు. శివ శివ నిందల్సు వియ్యాలో, శివుడా నిందల్సు వియ్యాలో, సమ్మక్క నిందల్సు వియ్యాలో, సారలమ్మ నిందల్సు వియ్యాలో, శివ శివ నిందల్సు వియ్యాలో, ఏడంగా వచ్చింది వియ్యాలో, సమ్మక్క వచ్చింది వియ్యాలో, గద్దె మీదికి వచ్చింది వియ్యాలో, సమ్మక్క వచ్చింది వియ్యాలో, సారమ్మ వచ్చింది వియ్యాలో, ఏడాదికి ఒకసారి వియ్యాలో, ఏడంగా నీ పూజలు వియ్యాలో, రంగరంగ వైభోగం వియ్యాలో, ఏడాది ఒకసారి వియ్యాలో, ఏడంగా లేను జనులంట వియ్యాలో, ఏకైక మొక్కులు వియ్యాలో, నీకు మొక్కి తీరి వియ్యాలో. మీరు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు కాదండి, రేపు సాయంత్రం కాలాన అమ్మవారిది ఏమంటారు బంగారంతోని మేము ఆట పాటలతోని ఆటతోని జోగు డప్పులతోని రేపు సాయంత్రం 6:30కు రంగరంగ వైభవంగా రేపు ఈ రోజు సారలం వస్తుంది, రేపేమో ఈ రోజు పిల్లి వస్తుంది, రేపేమో తల్లి వస్తుంది కాబట్టి రంగరంగ వైభవంగా అమ్మవారికి అనుకున్నది అమ్ములు చేయనికి అమ్మవారికి మేము ఏడాదికి ఒకసారి వచ్చి చాలా గ్రాండ్ గా పండుగ చేసిపోతామండి.